నమస్కారం. N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఘనంగా దివంగత నేత ఎన్టీఆర్ జయంతి వేడుకలు, వాడవాడలా నివాళులు, ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపు. వర్చువల్ మహానాడు విజయవంతం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, ఆకట్టుకున్న సీఎం ప్రసంగం. నెల్లూరులో తప్పిన భారీ ప్రమాదం, టూరిస్టు బస్సు బోల్తా, 35 మందికి గాయాలు, డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం. బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బారాషాహి దర్గా ఈద్గాలలో నమాజు చదివారు. నమాజు అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ, త్యాగానికి ప్రత్యేకత బక్రీద్ పండుగని, మనలో ఉన్న కోపం, గర్వం, అసూయలను ప్రతి మనిషి త్యాగం చెయ్యాలని అన్నారు. 2014 నుంచి 19 టీడీపీ హయాంలో బారాషాహి దర్గాను అద్భుతంగా ఆధునీకరించామని తెలిపారు. ఇప్పుడు బారాషాహి దర్గా ప్రాంగణంలో 19 కోట్లతో G+1 షాదీ మసీదు నిర్మించబోతున్నామని తెలిపారు. మొదటి విడత నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, రొట్టెల పండుగ అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మసీదును అద్భుతంగా నిర్మిస్తామని, ప్రపంచ శాంతి కోసం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు. వారితో పాటు సమీ హుస్సేని, హయాత్ బాబా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు సంతపేట ఈద్గా మసీదులో బక్రీద్ పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకాని మాట్లాడుతూ, అల్లా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని తెలిపారు. ముస్లిం సోదరి మనులు బక్రీద్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, త్యాగానికి ప్రత్యేకంగా జరుపుకునే బక్రీద్ పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులతో కలిసి బక్రీద్ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సంగం చెక్పోస్టు సెంటర్ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద పేదలకు దానధర్మాలు ఆచరించారు. సమాజంలో ప్రేమ, సౌభ్రాతత్వం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని సూచించారు. ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. నమాజ్ వేడుకల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ వెంకట రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షణ చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుండి ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మత పెద్దలు N3తో మాట్లాడుతూ, ఎప్పటి నుండో మా పెద్దల కాలం నుండి దంపూరు గ్రామంలో ముస్లింలకు స్థలం కేటాయించి ఉందని, తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కేటాయించిన స్థలానికి మట్టిని తోలి ఖాళీగా ఉంచడం జరిగిందని తెలిపారు. నేడు ఆ స్థలంలో ఈద్గా కట్టుకోవడం జరుగుతుందని, దానికి కొందరు అక్రమదారులు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అధికారులను ఒత్తిడికి గురిచేసి మాపై దౌర్జన్యానికి పంపుతున్నారని అన్నారు. మా ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆమె సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ ఆక్రమదారుడు మా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశాంత్ రెడ్డి వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. మాకు పండుగల సమయంలో ప్రార్థన నిర్వహించుకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని, ఎమ్మెల్యే తమకు సాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, షేక్ నజీర్, ఖాదర్ బాషా, గౌస్ బాషా, రషీద్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశ ప్రజల శాంతి, సౌభ్రతత్వం కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు పాల్గొని బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. మండల కన్వీనర్ మెట్టుకూరు కృష్ణారెడ్డి, కాసిం బాషా, మెట్టుకూరు మనోజ్ రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా మండలంలో ఆనందోత్సాహాలు నెలకొనగా ప్రజలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని అన్ని మసీదుల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. బక్రీద్ త్యాగం, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అని పెద్దలు తెలిపారు. దేవునిపై ఉన్న అపార నమ్మకంతో ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధపడగా ఆ త్యాగానికి అల్లా మెచ్చి ఆయన స్థానంలో గొర్రెను బలి ఇవ్వమని ఆజ్ఞాపించిన పురాణాన్ని ఈ సందర్భంగా తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించుకుని మసీదులలో నమాజు చేశారు. బుచ్చి టౌన్, రూరల్ ప్రాంతాల్లోని అన్ని గ్రామాల్లో మత పెద్దలు బక్రీద్ సందేశాన్ని అందించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగం, విశ్వాసానికి ప్రతిరూపం బక్రీద్ అని మత పెద్దలు వివరించారు. రంజాన్ తరువాత ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బక్రీద్ అని ముస్లింలు చెప్పుకొచ్చారు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఘనంగా టీడీపీ నేతలు జరుపుకున్నారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన నివాళులు అర్పించిన నాయకులు ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అడుగుజాడలలో నడవాలని పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం డీఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనమిచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారని తెలిపారు. మహిళలకు గౌరవ స్థానం కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత అని అన్నారు. యువత ఎన్టీఆర్ జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో దివంగత నేత, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. పేదల సంక్షేమం, మహిళల గౌరవం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు షణ్ముగారెడ్డి మాట్లాడుతూ రాజకీయంలో 9 నెలల కాలంలో అత్యంత మెజారిటీతో గెలిచిన ఘనత తమ నాయకుడు ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, సీనియర్ నాయకులు గిర్వాణి చంద్రప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను టీడీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల కన్వీనర్ మెట్టుకూరు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అదేవిధంగా జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయాలని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన్నెం రవిరెడ్డి, మెట్టుకూరు సుబ్బారెడ్డి, మెట్టుకూరు మనోజ్, శాఖమూరి సుబ్బారావు, కమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను మండల కన్వీనర్ చెల్ల రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ఒకరికొకరు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎన్టీ రామారావు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎన్టీ రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు. తిరుపతి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అటు సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోవడం జరిగిందని గుర్తు చేశారు. తిరుపతి మహానగరంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వివరించారు. తెలుగు జాతిలో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనర్ మహేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో పార్టీ కార్యాలయం మారుమ్రోగింది. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్న డిజిటల్ మహానాడును ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా పార్టీ శ్రేణులు వీక్షించారు. ఈ సందర్భంగా కోవూరు పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు దక్కిందంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వింజమూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో తెలుగు ప్రజల ఆరాధ్యుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానేత నందమూరి తారక రామారావు 103వ జయంతిని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికే ఒక లెజెండ్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ట్రెండ్ను అనుసరించలేదని, తానే కొత్త ట్రెండ్ను సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఇలాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి వారి యోగక్షేమాల కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాసరెడ్డి, కృష్ణ చైతన్య, పలగాటి శ్రీనివాసులరెడ్డి, పాపనబోయిన రత్తయ్య, ఊటు శ్రీకాంత్ రెడ్డి, కావలి జగన్, చెంతటి రాజశేఖర్ బాబు, కత్తుల శ్రీకాంత్, అంబడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత ఎన్టీ రామారావు జయంతి వేడుకలను నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, ఒక ప్రభంజనం అని కొనియాడారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన యుగపురుషుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లరెడ్డిలతో కలిసి ఎంపీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువారికి గౌరవం దక్కిందన్నారు. ఇంతటి గౌరవం దక్కడానికి ఎన్టీ రామారావు చేసిన పుణ్యమే అన్నారు. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి మనకు ఆదర్శమని, 2 రూపాయలకే కిలో బియ్యం పథకంతో పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ వేడుకలలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హైబ్రిడ్ మహానాడు 2వ రోజు విజయవంతంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్చువల్ గా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. మహానాడు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహం నెలకొంది. 3వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకర్ల గోవర్ధన్ పేర్కొన్నారు. కాకర్ల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు 3వ డివిజన్ కిసాన్ నగర్ నుంచి 4వ డివిజన్లో జరుగుతున్న మహానాడు సభకు భారీ ర్యాలీగా వెళ్లారు. అనంతరం కాకర్ల నాయకులు N3 న్యూస్ తో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ పిలుపుతో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4వ డివిజన్ మహానాడుకు తమ డివిజన్ నాయకులంతా తరలి వెళ్తున్నామని చెప్పారు. తమ డివిజన్ ను అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టనున్నామన్నారు. వాటిని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. హైబ్రిడ్ మహానాడు అద్భుతంగా జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ క్లస్టర్లో 2వ రోజు జరుగుతున్న వర్చువల్ మహానాడులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి వైష్ణవి మహానాడుని ఉద్దేశించి ప్రసంగించారు. నెల్లూరు రూరల్లోని 12వ క్లస్టర్లో నిర్వహించిన మహానాడును విజయవంతం చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నారా లోకేష్ 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం అభినందనీయమన్నారు. మహిళా సాధికారతకు టీడీపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా సంఘం సిద్దిపురం క్లస్టర్లలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం 2వ రోజు ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఆనం రంగమయూరెడ్డి హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. తదుపరి మహానాడు వేదికపై టీడీపీ పార్టీ డెడికేట్ చేసిన ప్రసంగాలను నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఆనం ప్రసాదరెడ్డి, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసరెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, కాకు మధుసూదన్ యాదవ్, గంగిశెట్టి సత్యనారాయణ, మాగం గిరి, గునుపూడి గిరి, మెట్టు విజయకృష్ణారెడ్డి, పగడాల రఘురామయ్య, చెవురు జనార్దన్ రెడ్డి, హరిరెడ్డి, పట్టాభిరామరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో 1 కోటి సభ్యత్వాలు కలిగిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవం వేదికగా జరుగుతున్న హైబ్రిడ్ మహానాడు గురువారం 2వ రోజు ఘనంగా జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మహానాడులో భాగంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి క్లస్టర్ ఇన్ఛార్జు ఈపూరు మునిరెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన కొద్ది రోజుల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి రాజకీయాలలో తన మార్కు చూపించారని చెప్పారు. అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ 1983 నుంచి నేటి వరకు ఏ ఎన్నికలు జరిగినా ముత్తుకూరు మండలంలో టీడీపీ మెజారిటీ సాధిస్తూనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రాపూరు పట్టణంలోని వెంకటేశ్వర సినిమా హాల్లో టీడీపీ మహానాడు 2వ రోజు కార్యక్రమం పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగింది. క్లస్టర్ 3 ఇన్ఛార్జి చెన్ను పెంచలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో థియేటర్ స్క్రీన్ పై మహానాడు దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు, నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా రాపూరు మండల టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుల ప్రసంగాలను వెండితెరపై వీక్షించడం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రాపూరు పరిధిలోని క్లస్టర్ 3, క్లస్టర్ 4లలో సదస్సులు విజయవంతమయ్యాయని, తరలివచ్చిన వారందరికీ పెంచలరెడ్డి ఆధ్వర్యంలో వసతులు కల్పించామని మండల టీడీపీ అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చర్చించిన ప్రజా సమస్యల వేదికను శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అందజేయనున్నట్లు పేర్కొంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండ్లపూడి రాఘవరెడ్డి, నల్లమడ్ల వెంకటరమణారెడ్డి, ప్రసన్న, చెన్ను పెంచలరెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి తదితర నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ మహానాడు వేడుకలు 2వ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలో నిర్వహించిన క్లస్టర్ల సమావేశంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పసుపు సైనికులతో కలిసి వర్చువల్గా మహానాడుకు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఉషశ్రీ
చరణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు మాట్లాడుతూ భైరవాని తిప్ప ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కనీసం గంప మట్టి కూడా తీయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గత పాలన మొత్తం దోచుకో అన్నట్లుగా సాగిందన్నారు. 2028లోపు బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. మహానేత ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం గర్వంగా ఉందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగు, సాగునీరు అందించి రహదారుల సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే అలిమినేని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం శ్రీనివాస డిగ్రీ కాలేజీలో టీడీపీ మండల అధ్యక్షులు రాయి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహానాడుతో పాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు రాయి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు రాయి మస్తానాయుడు, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని భారీ కేకును కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు. మహానాడు 2వ రోజు కూడా మెయిన్ స్క్రీన్ పై జూమ్ మీటింగ్ ద్వారా మెయిన్ మహానాడును కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని వీక్షించారు. మొదటి రోజు లాగానే 2వ రోజు కూడా భోజనం, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ కూను శ్రీహరి, సొసైటీ అధ్యక్షులు సింగంశెట్టి భాస్కర్రావు, సిసి నాయుడు, ఆది వెంకట కృష్ణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తాళ్లూరు ప్రసాద్ నాయుడు, టీడీపీ నాయకులు దాసరి కోటేశ్వరరావు, చిత్తూరు ఈశ్వరయ్య, దాసరి పెంచలయ్య, బూతు ప్రసన్నకుమార్, మాధవనాయుడు, నల్లబోతుల మురళి, మారేళ్ల వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శుభమస్తు కాంప్లెక్స్లో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడులో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, చంద్రబాబు, లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. 2 రోజుల పాటు జరిగే మహానాడు టీడీపీ కార్యకర్తలలో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. వర్చువల్ మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం నిజంగా సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పదవులపై నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉదయగిరిలో మహానాడులో ఆయన ప్రసంగిస్తూ కష్టపడి పనిచేస్తేనే పదవులొస్తాయని, ఇంట్లో కూర్చుంటే రావన్నారు. నాకేదో రాలేదు, ఒక పదవి రావాలా, పదవి కావాలన్నా గమనించి గుర్తించి మీకు పదవులు కూడా వస్తాయి. బట్ మీలో ముందు క్రమశిక్షణ ఉండాలి. మనలో ఉంటే గమనించేది మీకు మీ ఇంటికి వస్తుంది. మీకు ఈరోజు మీరు ప్రజల ఆధారం, ప్రజలు కానీ మిమ్మల్ని కోరుకుంటే ఒక లీడరే మీ ఇంటికి వస్తాడు. సో అండ్ సో ఫలానాతను మనకి నిజంగా కూడా ఇది అవసరం అంటే మీ ఇంటికే వచ్చి నీకు పదవి ఇస్తాడు. జనసేన నేతలపై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. దమ్ముంటే ఒరిజినల్ ఆడియోను బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన చోటా నేతల తాటాకు చప్పుళ్లకు తానేమీ భయపడనని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను అనని మాటలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా అప్లోడ్ చేసిన వ్యక్తి నుంచి ఒరిజినల్ ఆడియో బయట పెట్టాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తాను దుర్భాషలాడినట్లు మార్ఫింగ్ ఆడియో తయారు చేశారన్నారు. చిరంజీవి తనకు రాజకీయ పునాదులు వేశారని, ఆయనంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎవరైతే ఆడియో అప్లోడ్ చేశాడో అతని వద్ద నుంచి ఒరిజినల్ ఆడియో బయట పెట్టించే దమ్ము జనసేన చోటా నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కొందరు బచ్చాలు ఏవేవో మాట్లాడుతున్నారని, తన ఇంటిని ముట్టడిస్తామని అంటున్నారని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. నాన్నకి, బాబాయ్కి ఎలాంటి విభేదాలు లేవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి తేల్చి చెప్పారు. వాళ్ళిద్దరి బంధం చాలా బలమైందని, ఎవ్వరూ విభేదాలు సృష్టించలేరని క్లారిటీ ఇచ్చారు వైష్ణవి. కొన్ని పత్రికల్లో కాదన్నా, ఒక పత్రికలోనే వచ్చింది. ఆ ఒక పత్రికలో కూడా ఎందుకు వచ్చిందో మీకు బాగా తెలుసు. నాన్నకి బాబాయ్కి ఏం విభేదాలు లేవు, తప్పకుండా ఏం లేవు. నా వల్ల ఏదో వాళ్ళిద్దరి మధ్య అయినా అసలు వాళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ అంత వీక్ కాదు. నేనేదో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే అంత సెన్సిటివ్ రిలేషన్ కాదు వాళ్ళిద్దరు వెరీ స్ట్రాంగ్ బ్రదర్స్ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి మధ్యలో నేను వెళ్ళి గొడవ పెట్టేంత లేదు, జరగని పని. వాళ్ళు ఎందుకు రాసుకున్నారో కూడా మీకు తెలుసు. ఇట్స్ ఓకే. చిన్నారులను అపహరించేందుకు కిడ్నాపర్లు పక్కా ప్లాన్ వేశారు.
అనుమానం వచ్చిన గ్రామస్తులు కిడ్నాపర్లను చుట్టుముట్టి ఆ చిన్నారులను సురక్షితంగా కాపాడారు. నిందితులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ఆ గ్రామస్తులు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో తీవ్ర కలకలం రేపింది. లేబూరు గ్రామంలో 4 చిన్నారులను అపహరించేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించారు. దీనిని గమనించిన గ్రామస్తులు కిడ్నాపర్ల ప్లాన్ను తిప్పికొట్టారు. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అపరిచిత వ్యక్తులను స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామస్తులు కిడ్నాపర్లను పట్టుకొని 4 పిల్లలను కాపాడారు. పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన నిందితులకి దేహశుద్ధి చేశారు. ఈ విషయాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుప్త నిధుల తవ్వకాల ముఠాను తలుపుల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, త్రవ్వకానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కదిరి సీఐ నాగేంద్ర ప్రసాద్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లి గ్రామ సమీపంలో పెద్దపులి కొండలలో గుప్త నిధుల కోసం అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్న 9 మంది ముఠాలో 8 మందిని తలుపుల పోలీసులు అరెస్టు చేశారు. తలుపుల మండలానికి చెందిన తండ్రి కొడుకు వల్లిపు వెంకటరమణ, వల్లిపు హరిప్రసాద్ అనే గ్రామానికి చెందిన గంగాద్రితో కలిసి ప్రణాళిక ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 6 మందితో కలిసి త్రవ్వకాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గంగాద్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు కదిరి రూరల్ సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ముద్దాయిల వద్ద నుంచి 2 కార్లు, తవ్వకానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. నెల్లూరులో జాతీయ రహదారిపై భారీ ప్రమాదం తప్పింది. ఓ టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. నిత్యం రక్తసిక్తమయ్యే నెల్లూరు జాతీయ రహదారి తన దాహాన్ని తీర్చుకుంటోంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరగడం, చిన్నపాటి నిర్లక్ష్యం, అప్రమత్తత లేకపోవడంతో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకొందరు క్షతగాత్రులవుతున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామున కూడా నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో ఓ టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సుమారు 35 మందికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుల వివరాల మేరకు వీరంతా ఏలూరు జిల్లా దెందులూరు నుంచి తమిళనాడులోని గంగపట్నంకు ఓ ప్రైవేటు టూరిస్టు బస్సులో 45 మంది వెళ్తున్నారు. మార్గమధ్యలో నెల్లూరు హైవే చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో ఆ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న అందులోని వారంతా ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో కంగారు పడ్డారు, ఆందోళన చెందారు, ఆహాకారాలు చేశారు. తీరా తేరుకొని చూసేసరికి ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు హైవే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన కొందర్ని పక్కనే ఉన్న మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. మరికొందర్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఆ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో 2 గ్యాస్ సిలిండర్లున్నాయి. వాటితో పాటు బ్యాటరీ కూడా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఏదైనా రాపిడి జరిగి మంటలు ఉత్పన్నమై ఉంటే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చేది. అదేదీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీన్ని బట్టి మొత్తానికి భారీ ప్రమాదమే తప్పినట్లయింది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాసటగా నిలిచారు. మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం విషయం కొందరు బాధితులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో ఆయన హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్కు వెళ్లారు. 20 మందికి పైగా అక్కడ చికిత్స పొందుతుండటంతో వారందర్నీ ఆయన పరామర్శించారు, ధైర్యం చెప్పారు. అత్యవసర వైద్యం అందించాలని డ్యూటీ డాక్టర్లకు, మెడికోర్ యాజమాన్యానికి ఆదేశించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి మెడికోర్ హాస్పిటల్ వాళ్లకు సహకరించాలని కోరారు. అలాగే ఈ ప్రమాద ఘటన విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని ఆయన వివరించారు. అలాగే బాధితులకు ఏ సమస్య వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని కోరారు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ప్రమాదానికి గురై ఉన్న తాము సమాచారం ఇవ్వగానే వచ్చి తక్షణ వైద్య చర్యలతో పాటు తమకు ధైర్యం చెప్పిన విధానం ఎంతో బాగుందంటూ బాధితులు పేర్కొనడం విశేషం. ఇటీవల కురిసిన భారీ గాలివానకు అరవీడు ఎస్సీ కాలనీకి చెందిన వరప్రసాద్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు నియోజకవర్గ రూరల్ వైసీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆత్మకూరు రూరల్ ఆరవీడు ఎస్సీ కాలనీలో ఇటీవల కురిసిన భారీ గాలివానకు కాలనీకి చెందిన వరప్రసాద్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. విషయం తెలుసుకున్న ఆత్మకూరు రూరల్ మండల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోడేటి అశోక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్ట వివరాలను అడిగి తెలుసుకుని పార్టీ తరపున అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తోడేటి అశోక్ మాట్లాడుతూ భారీ గాలుల కారణంగా ఇంటిపై వేసుకున్న రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో పాటు గేదెలకు వేసుకున్న కొట్టం కూడా కూలిపోయిందని తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి దెబ్బతినడంతో పాటు బర్రెలకు కూడా గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరూ వచ్చి పరిశీలించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిస్తే పల్లు రాలగొడతానని చిత్తూరు నియోజకవర్గ జనసేన నేత లోచన్ శ్రీరామ్ హెచ్చరించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశ్లేషకులమని చెప్పుకునే 420 బ్యాచ్ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. విశ్లేషకులము అంటూ తమ నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా మాట్లాడితే పల్లు రాలగొడతామని చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకుడు లోచన్ శ్రీరామ్ హెచ్చరించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి కావలసిన మౌలిక సదుపాయాల కోసం ఢిల్లీలో అమిత్ షాని కలవడానికి వెళ్తే దానిని విశ్లేషకులు అని చెప్పుకునే 420 బ్యాచ్ వక్రీకరించి ప్రాంతీయ వివాదాలను లేవనెత్తే విధంగా మాట్లాడడం పద్ధతి కాదన్నారు. ఈ విషయమై వెంటనే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రజకుల భూమిని కాపాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని విడవలూరు గ్రామ రజకులు వేడుకున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ భూముల్లోకి వెళ్లాలంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని రజకులు తమ పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2003 సంవత్సరంలో పంచాయతీ తీర్మానం ద్వారా విడవలూరు గ్రామ రజకులకు 7.85 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ కాలక్రమేణా కొంతమంది ఆక్రమణదారులు భూమిని ఆక్రమించడంతో ప్రస్తుతం 3 ఎకరాల 85 సెంట్ల భూమి మాత్రమే మిగిలి ఉన్నట్లు రజకులు తెలిపారు. మిగిలిన భూమిని కూడా విడవలూరు జాన్పేట గ్రామానికి చెందిన గద్దె మోహన్ అక్రమంగా ఆక్రమించుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి దోబీఘాటు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. దోబీఘాటు ఏర్పాట్ల కోసం అధికారులు చర్యలు ప్రారంభించిన సమయంలో ఆక్రమణదారుడు రజకుల భూమి విస్తరణ ప్రాంతంలో పొలం ఫెన్సింగ్ వేయుటకు తెచ్చిన రాళ్లను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు ఇవ్వడంతో ఎస్ఐ అక్రమదారుడిపై కేసు నమోదు చేసినట్లు రజకులు తెలిపారు. రజకుల భూమిని పూర్తిగా రక్షించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను కోరారు. భూమిలోకి వెళ్లాలంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రజకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులు, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఘనంగా దివంగత నేత ఎన్టీఆర్ జయంతి వేడుకలు, వాడవాడలా నివాళులు, ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపు. వర్చువల్ మహానాడు విజయవంతం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు, ఆకట్టుకున్న సీఎం ప్రసంగం. నెల్లూరులో తప్పిన భారీ ప్రమాదం, టూరిస్టు బస్సు బోల్తా, 35 మందికి గాయాలు, డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరం. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.